ఛానల్ టుడే మనం తెలంగాణ యొక్క ఎంసెట్ ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ హాల్ టికెట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకున్నారు, హాల్ టికెట్తో పాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాటి ఏంటో తెలుసుకుందాం చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే the candidate is advised to visit the test center well in advance to get acquaintance with the location of the test center. అంటే ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లొకేషన్ అయితే కింద ఇవ్వడం జరిగింది. ఆ లొకేషన్ అనేది చూస్తే కనుక మీరు టెస్ట్ సెంటర్ అనే దానికి కరెక్ట్గా వెళ్తారు అని చెప్తున్నాడు. 1-2 సార్లు మీ టెస్ట్ సెంటర్ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చి ద క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ ఫ్రమ్ 7:30 AM ఆన్వర్డ్స్ ఫర్ ఫోర్నూన్ సెక్షన్ అండ్ 1:30 PM ఆన్వర్డ్స్ ఫ్రమ్ ఆఫ్టర్నూన్ సెషన్. అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ 7:30 నుంచి అయితే మనకి అలౌ చేస్తారు. ఎగ్జామ్కి అయితే వచ్చి 9 మార్నింగ్ సెక్షన్లో, ఈవినింగ్ సెక్షన్లో అయితే 3కి 1:30 నుంచి అలౌ చేస్తారు. మనం కరెక్ట్గా 7 కల్లా ఎగ్జామినేషన్లో ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ కింద చదివితే కనుక ఆన్ ద డే ఆఫ్ టెస్ట్ యాజ్ ద క్యాండిడేట్ హ్యాస్ టు అండర్గో ద వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి ఫ్రెండ్స్. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనే దానికి టైం తీసుకుంటుంది. కాబట్టి ఎవరైతే తొందరగా వెళ్తారో వాళ్ళకి ఎగ్జామినేషన్లో అనేది టెస్ట్ అనేది త్వరగా స్టార్ట్ చేయడానికి ఉంటుందని చెప్తున్నారు. అలాగే మళ్ళీ టెస్ట్ విల్ బీ క్లోజ్డ్ షార్ప్ at 12 noon అని చెప్తున్నారు ఫ్రెండ్స్. 12 కల్లా ఎగ్జామ్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ సెక్షన్లో అయితే 6 PM కల్లా కరెక్ట్గా ఎగ్జామ్ అయిపోతుందని చెప్తున్నాడు ఫ్రెండ్స్. థర్డ్ పాయింట్కి వచ్చేస్తే ఆల్ టికెట్ షాల్ బీ ప్రొడ్యూస్డ్ అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద టెస్ట్ సెంటర్ అండ్ ఆల్సో ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. మన ఆల్ టికెట్ అనేది ఇక్కడ క్యారీ చేయాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. మన ఆల్ టికెట్ అనేది ఎగ్జామ్ సెంటర్లో ఇవ్వాలి, అలాగే ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఇవ్వాలని చెప్తున్నారు. అది ఎవరైతే తీసుకురాలేదో వాళ్ళనైతే ఎగ్జామ్ రాయనివ్వరని చెప్తున్నారు ఫ్రెండ్స్. Candidate will be permitted for the examination only after their credentials are verified the test center officials. మన క్యారీ తెచ్చుకున్నవన్నీ తండ్రి టెస్ట్ సెంటర్స్లో అప్లై అయితే కనుకనే మన ఎగ్జామ్ రాయిపిస్తారని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే క్యాండిడేట్ షాల్ క్యారీ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ బ్లాక్ ఆర్ బ్లూ పాయింట్ పెన్ ఒకటి, అలాగే హాల్ టికెట్ ఒకటి, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా పట్టుకెళ్ళాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ SC ST కేటగిరీ ఓన్లీ. ఫ్రెండ్స్ ఎవరైతే SC ST వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ ఫామ్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు SC ST వాళ్ళు పట్టుకెళ్ళాలి ఫ్రెండ్స్. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఫ్రెండ్స్ complete the filled in online application form by affixing latest photograph, provide left thumb impression using stamp pad in the space provided well in advance. It should be handed to the invigilator after signing in presence of invigilator, otherwise the candidate result will be withheld. Friends ఇక్కడ మన ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు మన లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషను, అలాగే ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ మొత్తం ఫిల్ అయ్యి ఉండాలి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఇన్విజిలేటర్కి అయితే సబ్మిట్ చేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ పాయింట్ ద క్యాండిడేట్ షుడ్ రిటర్న్ డ్యూలీ కంప్లీటెడ్ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ షీట్ యూజ్డ్ ఫర్ రఫ్ వర్క్ బిఫోర్ లీవింగ్ ద ఎగ్జామినేషన్ హాల్. ఫెయిల్యూర్ టు డూ సో విల్ మేక్ హిమ్ ఆర్ ఎలిజిబుల్ పనిష్మెంట్స్ యాజ్ పర్ నార్మ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ క్యాండిడేట్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళకి ఇచ్చేయాలి ఫ్రెండ్స్. అలాగే రఫ్ వర్క్ వాళ్ళు ఏదైతే రఫ్ వర్క్ ఇచ్చారో అది కూడా వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి ఎగ్జామ్ అయ్యే తర్వాత. ఫ్రెండ్స్ క్యారింగ్ క్యాలిక్యులేటర్స్, మ్యాథమెటికల్ లాగ్స్, టేబుల్స్, పేజర్స్, సెల్ ఫోన్స్, వాచెస్ ఆర్ ఎనీ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఆర్ పర్సనల్ బిలాంగ్సింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఫ్రెండ్స్ మీరు ఒకవేళ వాచెస్ కానీ ఫోన్స్ కానీ తీసుకువెళ్తే కనుక బయట అయితే వదిలేస్తే మీ ఓన్ రెస్పాన్సిబుల్ అయితే మాత్రమే వదిలేయండి, వాళ్ళకైతే ఎటువంటి సంబంధం లేదు పోతే కనుక అని చెప్తున్నాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ బి నోటెడ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్ఫరెన్స్ ఇన్ ద క్వశ్చన్ ఆఫ్ బిల్లింగ్ పేపర్ విచ్ ఈస్ బికాస్ ఆఫ్ ఇండియన్ ట్రాన్స్లేషన్ ద ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ ద క్వశ్చన్ షాల్ బి ఫైనల్. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు ఇంగ్లీష్లో ఉండే వాళ్ళకి ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉండే వాళ్ళకి తెలుగులో ఉంటుంది, ఉర్దూ ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ తెలుగు రెండు కలిపి ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా క్వశ్చన్ మారితే కనుక వాళ్ళు అనేది ఇంగ్లీష్ వర్షనే ఫైనల్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్.
candidate is permitted to write examination only once if an even is has submitted మల్టిపుల్ అప్లికేషన్స్. ఫ్రెండ్స్ మనం 2-3 అప్లికేషన్స్ పెట్టుకున్నా సరే ఓకే ఓన్లీ ఒకసారి రాయాలి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ 10th వన్, క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బ్రింగ్ లూజ్ షీట్స్. మన ఎటువంటి రఫ్ షీట్స్ కానీ ఫ్రెండ్స్ అలాగే లూజ్ షీట్స్ కానీ మనం ఎటువంటి పట్టుకెళ్ళట్లేదు రఫ్ వర్క్ గురించి, అవైతే ఎగ్జామ్ ఆన్లైన్లోనే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ ద నెసరీ డేటా ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ ఇన్ ద రఫ్ వర్క్ షీట్స్ బిఫోర్ యూజింగ్ ఇట్. మనం రఫ్ వర్క్ యూజ్ చేసే ముందు మనకు సంబంధించిన డేటా అనేది రాయాలి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే క్యాండిడేట్ అనేవాడు ఫ్రెండ్స్ రఫ్ వర్క్ షీట్ అనేది ఇన్విజిలేటర్కి చెప్పాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. మీన్స్ ఆల్ ద ఎంట్రీస్ ఆన్ ద షీట్స్ అప్లైడ్ బై ద కన్వీయర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రఫ్ వర్క్ వర్షన్ బి అప్లైడ్ కరెక్ట్. ఫ్రెండ్స్ మనకి ఏదైతే షీట్స్ ఇస్తారో ఫిల్ చేయమని అవి కరెక్ట్గా ఫిల్ చేయాలని చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఇన్విజిలేటర్ మ్యాటర్ కానీ సింబల్స్ కానీ ఇవైతే రిలీజియస్ మార్క్స్ కానీ పేపర్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కానీ ఏమైనా కనబడితే కనుక రఫ్ వర్క్ షీట్లో ఇట్ విల్ లీడ్స్ మాల్ ప్రాక్టీస్ కింద కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు. ద క్యాండిడేట్ విల్ బి నాట్ అలౌడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆల్ వన్స్ ద టెస్ట్ కంబెన్సన్స్ ఆఫ్టర్ 9 AM. ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 9 AM దాటితే కనుక మార్నింగ్ సెక్షన్లో అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్లో 3 కనుక దాటితే కనుక అలౌ చెయ్యరు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఎగ్జామ్ ఆన్లైన్లోకి ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ 12 లేదా సాయంత్రం 6 దాటితే కానీ పంపించరండి ఫ్రెండ్స్ బయటికి. ద చెక్ ఇన్ ప్రొసీజర్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్ ఇంక్లూడ్స్ క్యాప్చరింగ్ ఆఫ్ బయోమెట్రిక్ డేటా. దిస్ ప్రొసీజర్ మ్యాండేటెడ్. ఫ్రెండ్స్ మనం వెళ్ళిన తర్వాత రైట్ హ్యాండ్ థంబ్ అనేది తీసుకుంటారు ఫ్రెండ్స్. అలాగే మన చేతులకి మెహందీ కానీ టాటూస్ కానీ ఇంక్స్ కానీ ఏమీ పెట్టుకుని వెళ్ళకండి ఫ్రెండ్స్ బయోమెట్రిక్ పర్పస్ గురించి ఫ్రెండ్స్. అలాగే మీరు కనుక అలా పెట్టుకుని వెళ్తే కనుక మీరు అనేది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఫ్రెండ్స్. ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అనౌన్స్డ్ బై ద ఇన్విజిలేటర్ కేర్ఫుల్లీ. నో క్లారిఫికేషన్స్ ఆర్ డౌట్ రిలేటెడ్ టు ద క్వశ్చన్. ఫ్రెండ్స్ మన ఇన్విజిలేటర్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. అలాగే మనకి ఎగ్జామినేషన్ హాల్లో ఏమైనా డౌట్స్ వస్తే కనుక అవైతే క్లారిఫై చేయబడవు. ఇఫ్ యూ ఎనీ ఫేస్ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ విత్ ద కంప్యూటర్ సిస్టమ్ ప్రొవైడెడ్ ప్లీజ్ ఇన్ఫార్మ్ ద సేమ్ టు ద ఇన్విజిలేటర్ ఫర్ రెక్టిఫైయింగ్ ద ప్రాబ్లమ్ ఇమీడియట్లీ. ఫ్రెండ్స్ మనకు కనుక ఎనీ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ కంప్యూటర్ సిస్టమ్తో ప్రాబ్లం వస్తే కానీ మన ఇన్విజిలేటర్ చెప్తే ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తారు ఫ్రెండ్స్. అడాప్టేషన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ అండ్ ఎనీ యాక్ట్ ఆఫ్ మనమైనా ఆన్సర్స్ చూపించడం కానీ ఇలాంటి ఇల్లీగల్ పనులు కానీ చేస్తే మన మీద వాళ్ళకి పూర్తి రైట్లు ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ద క్యాండిడేట్ రిక్వైర్డ్ టు బ్రింగ్ అట్లీస్ట్ 1 వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్. యాక్సెప్టబుల్ ఫార్మ్స్ ఆఫ్ ఫోటో ఐడెంటిఫికేషన్ టైప్స్ ఆర్ లిమిటెడ్ టు కాలేజ్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్. ఫ్రెండ్స్ మనం ఒరిజినల్ ఫోటో ఒకటి పట్టుకెళ్ళాలి. అలాగే మన ఆధార్ కార్డు కానీ కాలేజ్ ఐడి కార్డు కానీ పట్టుకెళ్ళండి ఫ్రెండ్స్. పాన్ కార్డు కూడా పట్టుకెళ్ళచ్చు ఫ్రెండ్స్. జిరాక్స్ అయితే కాదు, నో స్కాన్డ్ కాపీ అని రాసే క్లియర్ బ్రాకెట్లో. సో జిరాక్స్ కానీ ఎటువంటి కానీ ఫోన్లో ఉన్నాయి, అందులో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి కాదు, మీరైతే ఒరిజినల్ పట్టుకెళ్ళాలి. ఒరిజినల్ పట్టుకెళ్తేనే వ్యాలిడ్, లేకపోతే ఎగ్జామ్ రాయనివ్వరు ఫ్రెండ్స్. ద క్యాండిడేట్ షుడ్ ఆల్సో సైన్ ఆన్ ద హాల్ టికెట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. మన ఇన్విజిలేటర్ ముందే మన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో సైన్ అనేది పెట్టాలి ఫ్రెండ్స్. ఆల్ టికెట్ 20th పాయింట్ ఏంటంటే ఆల్ టికెట్ మనం కాలేజ్ అడ్మిషన్కి వెళ్ళే ముందు వరకు ఆల్ టికెట్ అయితే ఉండాలి. ఆల్ టికెట్ పోగొట్టుకోకండి. నో ట్రావెలింగ్ ఎక్స్పెన్షన్ బిల్ పేడ్ ఫర్ ద జర్నీ టు టేక్ టెస్ట్. వాళ్ళకైతే ట్రావెలింగ్ ఛార్జీలు అయితే ఎటువంటి సంబంధం లేదండి ఫ్రెండ్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఈ 21 ఇన్స్ట్రక్షన్స్ అయితే తెలంగాణ ఎంసెట్ ఇవ్వడం జరిగింది. సో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే వెళ్తే ఎగ్జామ్ అయితే పర్ఫెక్ట్గా రాసుకుని వెళ్తారు.